మీ బావ అంటే నీకు ఇష్టమేనమ్మా? ఇష్టం. ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడు లేదు కదా మీ బావకి, ఈ అమ్మాయి తప్ప ఇంకొక అనుమానం అనేది నీకు లేదు. ఇంతకుముందు ఒక అమ్మాయి ఉండేదండి. కానీ అన్నీ మర్చిపోయి నాతో ఉంటాననేసరికి నేను ఒప్పుకున్నానండి. మారిపోయాడు అనుకున్నా. ఇప్పుడు ఏమంటాడు మీ బావ, ఏమంటాడు ఇప్పుడున్న పరిస్థితిలో? సరే అది గత చరిత్ర, ఇప్పుడు లైవ్ లో ఉన్న ఈ అమ్మాయిని కావాలంటాడా? పైన ప్రేమ తగ్గింది కాబట్టి నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా. నీ పెళ్ళై 3 సంవత్సరాలే కదమ్మా. అంటే బోర్ కొట్టడం అంటే నువ్వు వద్దా? అప్పుడే బోర్ కొట్టేసావా? కాదు, నువ్వు బోర్ అంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాడు కదా, బోర్ కొట్టేవంటే వద్దా ఇంకా నువ్వు? ఫైనల్ గా ఏమనుకుంటున్నాడమ్మా మీ బావ, ఏమంటున్నాడు? ఇద్దరు కావాలంటున్నా కానీ నేను బెట్టి వేస్తే తను ఒక్కటే కావాలంటున్నా. నేను లేకున్నా తనని వదులుకోలేను అని అంటున్నా. ఉంటే ఇద్దరు ఉండండి నోరు మూసుకొని, లేకపోతే ఆవిడతోనే ఉంటా నువ్వు దొబ్బే అంటున్నాడు, అంతేనా? ఈ పెద్దవాళ్ళు కూడా అతని పాటే పాడుతున్నారా? అవునండి, అన్ని తెలిసే కదా చేసుకున్నావు, ఇప్పుడు ఇదేంటి అని ఏది ఈ ఆప్షన్ కూడా ఒప్పుకున్నారా మహానుభావుల పెద్దవాళ్ళు? అంటే ఉంటే ముగ్గురు ఉండండి, లేదంటే అమ్మాయితోనే ఉంటాడని. అవునండి. అతని ఇష్టం, మగాడు నోరు మూసుకోండి అన్నట్టు. మీ పేరెంట్స్ ఏమంటున్నారు తల్లి? నా పేరు అన్ని తెలిసే, నీ చేతిలో నువ్వు చేసుకో. వాళ్ళు కూడా అదే పాట అంటే నువ్వు అతను వెంటబడ్డావని, అన్ని తెలిసిన తర్వాత వెంటబడ్డా వాళ్ళు కూడా. నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవించు అంటే. చదువుకున్నావమ్మా? అవునండి. చదువుకున్నావా? చదువు. అమ్మా అదేదో కోపంలో అంటారు కానీ ఇదేంటో భాగవతం బయటపడినాక వాళ్ళు మీ సపోర్ట్ ఉంటారు, కంగారు పడకండి, మాట్లాడదాం. ఓకే. ఏం బాబు, ఏంటి సంగతి? ఏం లేదు మ్యామ్, నాకు ఈ అమ్మాయి వద్దు. పెళ్లి చేసుకున్నావా? అంటే పెళ్లి చేసుకున్నాను కానీ పిల్లోడు ఉన్నాడా? ఉన్నాడు మ్యామ్. లవ్ చేసావా? చేశాను. మీ మరదలేనా మా చిన్నప్పటి మరదలు నుంచి? చిన్నప్పటి నుంచి. ఏమా మరి అమ్మాయి ఎవరో ఉందంట, ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఏంటి సంగతి? అంటే ఆ అమ్మాయిని కూడా ప్రేమించాను మ్యామ్. ఆ అమ్మాయినే ప్రేమించావు? ఈ అమ్మాయిని జస్ట్ ఊరికే సొసైటీ కోసం పెళ్లి చేసుకున్నావా? లేదు మేడం, ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను కానీ ఈ అమ్మాయి మీద ఇప్పుడు కాదు, అమ్మాయి ఏదో చీటింగ్ కేసు పెట్టిందంట, నిజమేనా? పెట్టింది. సెటిల్మెంట్ చేసుకున్నారా? చేసుకున్నాను. ఏమని సెటిల్మెంట్ చేసుకున్నారు? ఈవిడ పెళ్లి చేసుకున్నాక నిన్ను ఉంచుకుంటాను, అక్కడ కూడా పిల్లలకి అంటానే? అదేం లేదు. మరి ఏం సెటిల్ చేసుకున్నారు? సెటిల్మెంట్ చేసుకున్నామండి. మాకి ఈమెకి వదిలేయమని చెప్పేసి అక్కడ సెటిల్మెంట్. అని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. తర్వాత కంటిన్యూ అవుతానని ఎక్కడా లేదు కదా, మళ్ళీ ఎట్లా తగిలింది ఆ అమ్మాయి నీకు? అంటే మళ్ళీ అమ్మాయి వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేదు. ఆ అమ్మాయి అంటది, ఎందుకంటే ఆ అమ్మాయికి అవసరం, బిఫోర్ మ్యారేజ్ మీకు అన్ని నడిచినాయి అంట. ఆ అమ్మాయిని చేసుకోవచ్చు కదా, ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? 3 సంవత్సరాలకి బోర్ కొట్టేసింది ఆ పిల్ల నీకు, ఆవిడ ఎందుకు చేసుకోలేదు నువ్వు? అంటే అప్పట్లో ఆ అమ్మాయి వద్దనుకున్నాను మేడం, మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటున్నాను. అప్పట్లో ఆ అమ్మాయి వద్దు, ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు. నేను మొగోని మేడం, ఏదైనా చేసుకో. ఈ కూర్చున్నావిడ ఎవరయ్యా? ఏమ్మా వింటున్నావా మీ అబ్బాయి మాటలో? అబ్బాయి అలా చేయడండి, అలా చేయలేదు. ఎలా చేయడు? నీ ముందే మాట్లాడుతున్నాడు, మగాడిని ఏదైనా చేస్తానని. మరి అలా ఆవిడ సరిగ్గా చూడకపోతే మరి ఏం చెప్తారు? సరిగ్గా చూడకపోతే అడ్డదారులు తొక్కొచ్చా కొడుకులు? ఏది పట్టించుకోకపోతే మాటలు చెప్పడానికి అలాగే చెప్తారు. ఏం పట్టించుకోలే అమ్మాయి బాగానే చూస్తున్నావు కదమ్మా, మీ చుట్టాలే కదా. పిల్లోడు పుట్టాడు, టచ్ చేయకుండా పుట్టాడా? ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అసలు. విసిగిస్తుంది, అబ్బాయిని విసిగిస్తుందండి, లేదంటే అలాంటి వాడు కాదు మా బాబు. మా బాబు అలా ఏమో ఎవరితో తిరిగిందో, ఇంతమందితో తిరిగిందో. చిన్నోరమే ఏం మాట్లాడుతావు? మీ మరదలు మీరంతా ఒక కుటుంబం, దిగజారి మాట్లాడకూడదు నాన్న. ఒకలాగా తప్పించుకోవడం కోసం అలాగా. ఏంటమ్మా అసలు మీ కోడల క్యారెక్టర్ ఏంటో చెప్పు. నువ్వు ఈ రోజు మీ అబ్బాయిని వెనకేసుకొస్తున్నావు. వెనకేసుకొస్తానంటే నేను చూస్తున్నాను కాబట్టి. ఏం చూస్తున్నావు అసలు? ఏంటి అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? ఇంట్లో లెక్క చేయదా? అత్తలకి రెస్పెక్ట్ ఇవ్వదా? లెక్క చేయదు, ఆ అబ్బాయిని లెక్క చేయదు, మా బాబుని. ఎందుకని ఇష్టపడి పెళ్లి చేసుకుంది, చిన్నప్పటి నుంచి లవ్ చేసిందంట. అంటే చెప్పడానికి అలా చెప్తుంది కానీ పట్టించుకోదు అసలు. అలా పోలీసు పెళ్లి మండపంలో పోలీసులు వచ్చి తీసుకెళ్ళినా సరే బావే కావాలని చెప్పి ఇష్టంతో చేసుకుంది కదమ్మా. నువ్వు అలా అనేస్తే ఎలాగా? ఇప్పుడు ఇంకో కోడలు బాగా చూసుకుంటుందా ఏంటి నిన్ను? అది ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో అయ్యి ఉంటది తప్పండి, మా బాబు అలా చేయదు. అమ్మా తొక్క ఇన్ఫర్మేషన్ గానీ అది కాదు. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరిని భార్యాభర్తల్లాగే చూసుకున్నారు కదా ఇరువైపుల కుటుంబాలు. ఒకరికొకరు ఎంత మ్యాచింగ్ జరిగితేనే భార్యాభర్తలు అని అనుకుంటారు. ఈ రోజు ఆ అమ్మాయిని అంటో నీ కూతుర్ని అంటమే. ఆ అమ్మాయి మీద ఉమ్ము వస్తాయి కనుక నీ మొహం మీద ఉమ్ము వేసుకున్నట్టే. చిన్నప్పటి నుంచి చూసే కదా చేసుకున్నారు పెళ్లి. లేదంటే వేరే అమ్మాయా? మీ కుటుంబంలోని అమ్మాయి కదా, నీ కూతురుతో అలాగే మాట్లాడేది నువ్వు. నా కూతురుతో అలా మాట్లాడినా ఏం చేసింది? కాదమ్మా, ఇప్పుడు అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వదు అంటున్నావు, ఏం చేస్తుంది? తల్లిలలో మాట్లాడితే కొడుకులు అలాగే ఏడుస్తారు, తల్లిలలో మాట్లాడితే కొడుకులు అలాగే ఏడుస్తారు. అమ్మాయి చూడడానికి కూడా బానే ఉంది. ఆ అబ్బాయికి ఎవరు దొరికితే ఈ అమ్మాయికి ఎంతమంది ఉండుంటారు, అయినా సరే బావే కావాలని చెప్పి కదా కూర్చుంది. అదే అండి, ఆ అమ్మాయిని నేను ఏమన్నా, అమ్మాయి అయినా సరే మా పాప లాంటిదే కాబట్టి ఏమన్నా. ఇప్పుడేగా అంటున్నావు ఏం సరిగ్గా చూడదని. దెబ్బలాడుకుంటున్నప్పుడు మరి ఏం చెప్తానండి. ఎందుకమ్మా మీ అబ్బాయి వెనకాల దుకాణం పెడితే ఊరుకుంటుందా? అక్కడ పిల్లల కంటే నువ్వు ఊరుకుంటావా మీ ఆయన అలా చేస్తే? అది నిజమో కాదోనండి, నేను చూడలేదు. అరే ఇప్పుడే చెప్తున్నాడు నీ ముందే. అవునండి నా ఇష్టం. నిజమని నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను అరే వాళ్ళ అబ్బాయి చెప్తున్నా ఒప్పుకోను అంటుంది. తను ఆడే గొడవలకి మొండిగా అలా చెప్తాను అంతే. ఓకే, నీ దృష్టిలో ఏంటంటే ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది కాబట్టి మా అబ్బాయి అలా అంటున్నాడండి, నిజం కాదు.
అమ్మా మీకు అన్ని తెలిసి ఇక్కడ ఏదో మీ కొడుకుని వెనకేసుకొస్తున్నారు మీరు, అంతే. ఆ విషయం మాకు అర్థమవుతుంది. కొడుకునంటే కొడుకునైనా వెనకేసుకొస్తానండి, కోడళ్ళైనా ఏం లేదు, అదేం మాకు కనిపించట్లేదు. కోడళ్ళే అనాలనే ఉద్దేశం. సరే మీ దృష్టిలో ఏంటంటే మీ అబ్బాయి ఇంకా కాదమ్మా, మీ అబ్బాయి ఇంకా ఏ తప్పు చేయలేదండి, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే బిహేవ్ చేస్తున్నాడు అంటున్నావు, అంతేనా? బాబు సతీష్, ఇంకో ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి ఉంది, పాత అమ్మాయి అంటున్నావు, ఈ అమ్మాయి ఒకటి, ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో? ఒకసారి మాకు లెక్క తేలాలి. ఎంతమంది లేదు, ఈ ఇద్దరే. కాదు, ఇందాక మీ వైఫ్ ఒకటి చెప్పింది, అంతకు ముందు ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని వదిలేసిన లేనప్పుడు అలాగే చెప్తాను. ఫోన్లో ఉండమ్మా, అబ్బాయిని మాట్లాడదాం. మీ అబ్బాయి ఒప్పుకుంటే నీకు ఓకేగా? మీ అబ్బాయి ఒప్పుకుంటాడు, ఆగండి. మీ ఇంట్లో మీ అబ్బాయి భోజనం చేస్తాడా, అతను భోజనం కూడా నువ్వే చేస్తావా? అందు గురించే ఏమయ్యా చెప్పు, ఈ అమ్మాయిలో లోపం ఏంటి, లోటేంటి? అంటే నేను దగ్గరకు రానివ్వట్లేదు సార్, రోజు ఎవరితో పడితే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ప్రొఫెషన్ అది కదా, రియల్ ఎస్టేట్ అట. ఎవరితో మాట్లాడుతుంది, క్లారిటీతో ఉండు. డైలీ ఇట్లా అన్నం చేసి పెట్టదు, నాకు దగ్గర రానియదు. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తున్నావా నువ్వు? తీసుకెళ్తున్నాను. అమ్మాయి ఫోన్లు మాట్లాడితేనే వస్తాయి, ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, ప్రొఫెషన్ లో మాట్లాడుకోదా? మనకేం తెలుసు మేడం, ప్రొఫెషనే అమ్మాయిది, అది ఫోన్లు మాట్లాడడం. అందులో నీకు ఎందుకు డౌట్ వచ్చింది? మరి ఫోన్ పక్కన కూర్చొని ఎంక్వైరీ చేయపోయావా ఏం జరుగుతుందని? చేస్తాను. ఇప్పుడు చేయడు. సరే నీ బాగోతం ఏంటి? మీ అమ్మ చాలా వెనకేసుకుని కూర్చోబెడుతుంది. ఇంకొక అమ్మాయి ఎవరో మగపిల్లోడు కూడా ఉన్నాడు, ఎవిడెన్స్లు ఉన్నాయి అంటుంది ఆ అమ్మాయి. ఎవిడెన్స్లు ఇక్కడ చూపించమంటావా, నువ్వు నిజం ఒప్పుకుంటావా? నిజం ఒప్పుకుంటున్నాను నేను. ఏమని? ఆ అమ్మాయిని నేను ప్రేమించిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఏమా అయిపోయిందా? మీ అబ్బాయి ఊరికే చెప్పట్లే, ఇక్కడ మా ముందు అయితే ఊరికే చెప్పడుగా. ఏం వెనకేసుకొస్తున్నావు తల్లి? ఏం తల్లివి? నీలాంటి వాళ్ళు ఉండబట్ట చట్టాలు ఆ రకంగా లేడీస్ ఫేవర్ గా తయారైంది. మగాడు ఏదన్నా చేస్తాడా? మా అబ్బాయి ఊరికే చెప్తున్నాడా? పక్కన దుకాణం పెట్టేశాడు, ఇంకా పైగా సొంత మేనకోడలండి, ఎన్ని వంకర్లు మాట్లాడుతుందో. బాబు సతీష్ 2 నిమిషాలు మాట్లాడచ్చా నీతో? నాకు ఎందుకంటే నువ్వే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంక వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టేసి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని ప్రేమించావు, వాస్తవాలు మాట్లాడుకున్నావు, ఓకేనా? మంచోడివి, ప్రేమించావు, వైఫ్ కిందే నువ్వు ట్రీట్ చేసావు, ఆ అమ్మాయి ఎంటర్ అవ్వకున్నంత కాలము కదా. ఈరోజు నీకు వేరే ఇష్టం ఉంటే కనుక నాకు వేరే ఇష్టం అయింది అనేటటువంటి మాట అనాలి, కానీ దయచేసి మీ అమ్మతో పాటు ఈ అమ్మాయి పరువు తీకు, అది కరెక్ట్ కాదు. నీకు ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది, నీ పక్కన ఉండేటటువంటి తల్లి కూడా ఒక స్త్రీ, అది గుర్తుపెట్టుకో. ఎక్కడో చోట ఎథిక్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఎన్ని అబండాలు వేస్తున్నావు అంటే ఆ అమ్మాయి మీద, ఒక్క అబండాన్ని కూడా నువ్వు కంటిన్యూస్గా మాట్లాడట్లేదు. అంటే ఎప్పుడు డబ్బు 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 అని ఏదో ఒకటి లెక్క తేల్చుకుందాం అయ్యా, ఏదో ఒకటి లెక్క తేల్చుకుందాం. నాకైతే ఇప్పుడు అమ్మాయి వద్దు సార్. అరే నువ్వు ఇష్టం వచ్చినట్టు వద్దు అంటే ఊరుకుంటారా? ఒక నిమిషం, నువ్వు డబ్బులు పిచ్చిది అని అంటున్నావా, శారీరకంగా ముట్టుకోనివ్వదు అంటున్నావా, విచ్చలవిడిగా ఫోన్లు మాట్లాడుతుంది అని అంటున్నావా? ఏదో ఒకటి లెక్క ఇవన్నీ చేస్తాను సార్, ఇవన్నీ చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వు సంపాదిస్తున్నావా? ఆ అమ్మాయి డబ్బులు తీసుకెళ్తున్నావా? ఆ అమ్మాయిని లెక్క చేయకుండా చూస్తున్నావా? వేరే దుకాణం పెట్టావా? ఇంకో చోట పిల్లోని కన్నావా? సరిగా లేనప్పుడు నేను అమ్మాయితో వెళ్ళాను. ఇప్పుడు వెళ్తున్నావు నువ్వు ఇవన్నీ చేయడం వల్ల అమ్మాయి దూరంగా ఉంటుంది అనుకోవచ్చుగా. ఆ పిల్ల ఇంక ఎదురు సంపాదించి నీకు డబ్బులు ఇస్తుంది, మళ్ళీ దాని మీద నీకు అనుమానమా? నీ సొంత బ్లడ్ మీద నీకు అనుమానం? తను బాగానే చూసుకుంటా, ఇంట్లో అసలు ఉండనే ఉండదు, ఎప్పుడు బయటనే ఉంటారు, ఇంటి ఖర్చులకు కూడా రూపాయి కూడా ఇయ్యాడు, అన్ని నేనే సంపాదించుకుంటా. ఏంటి నేను ఇవ్వకుండా నీకు అన్ని డబ్బులు వస్తున్నాయా? అన్ని డబ్బులు రాకపోతే మరి నువ్వే కదమ్మా, ఏంటి డబ్బులు ఇవ్వడా ఇంట్లో? ఇవ్వడండి, 1 రూపాయి కూడా ఇయ్యాడు. ఎదురు తీసుకెళ్తున్నాడు కదా సార్, కొని వెళ్తాడు. మళ్ళీ ఆ అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయని చెప్పి ఉన్న తాళి కూడా తాకట్టు పెట్టాడండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.